గ్రహణ సమయంలో పుట్టిన వారికి శాంతి చెయ్యాలా? ఇక్కడ పూర్వం ఎప్పుడైనా ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో కూడా జన్మించే వాళ్ళు జన్మిస్తూనే ఉంటారు. అలా ఇదివరకు గ్రహణ సమయంలో జన్మించిన వారు కానీ, ఇప్పుడు ఈరోజు ఉదయం గ్రహణ సమయంలో జన్మించిన వారు కూడా ఉండి ఉండొచ్చు. అలాంటి వారి కోసం కూడా ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా శాంతి చేసి వాళ్ళ పేరు మీద సర్పాకారంగా ఉండేటువంటి నాగప్రతిమను, బంగారు సూర్య ప్రతిబింబాన్ని ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి వేసి దానిలో ఈ ప్రతిమలు వేసి దానం చేయటమే కాకుండా వాళ్ళ నక్షత్రానికి శాంతి చేయటం, ఆ తర్వాత గ్రహణ సమయంలో పుట్టిన దానికి చేసేటువంటి శాంతి కూడా ఉంటుంది. పురోహితులు మీకు చెప్తారు. ఆ సమయంలో పుట్టడం వల్ల వచ్చేటువంటి దోషాలు కానీ, గ్రహరీత్యా మీ జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు కానీ పోవడం కోసం అని చెప్పేసి శాంతి చేసుకోవాలి. దానికి ఆ నక్షత్ర శాంతి ఎలా చేయాలి అనేటువంటిది పురోహితులు చెప్తారు. రుద్రాభిషేకం చేసుకోవాలి. మృత్యుంజయ జపం, ఆ పిల్లల పేరు మీద మృత్యుంజయ జపం చేయించండి. రుద్రాభిషేకం చేయించండి. ఎప్పుడు 11వ రోజు, అంటే ఈవేళే పుట్టినటువంటి వాళ్ళు కదా, అందుకని 11వ రోజు పురుటి స్నానం అయిపోయిన తర్వాత ఆ రోజు నక్షత్ర జపం చేయించటం, నక్షత్ర శాంతి చేయించటం, గ్రహణ సమయంలో పుట్టినందుకు గాను శాంతి చేయించటం, ఆ తర్వాత మృత్యుంజయ జపం చేయించటం, రుద్రాభిషేకం చేయించడం లాంటివి చేయాలి. తల్లికి ఒకవేళ దోష నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం అయి ఉంటే తల్లి పేరు మీద కూడా చేయించాలి. పుట్టిన బిడ్డకి ఈరోజే పుట్టి ఉంటాడు కాబట్టి, ఆ నక్షత్రంలోనే పుట్టి ఉంటాడు కాబట్టి బాలారిష్టాలు పోవడం కోసం అని చెప్పేసి శివుడికి అభిషేకం, మృత్యుంజయ జపం, నక్షత్ర జపం కూడా చేయించాలి. నక్షత్రానికి, ఆ గ్రహానికి గురు జపం కూడా చేయించాలి. అలా చేయించడం వల్ల శాంతి ఏర్పడుతుంది, దోషం పోతుంది. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో పుట్టడం వలన బాలారిష్టాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి. 4వ రోజు, 5వ రోజు ఆ పుట్టినటువంటి పిల్లల పేరు మీద బాలారిష్టాలు పోవాలని చెప్పేసి షష్ఠీ స్తోత్రం చదువుకోవాలి. అలా చేయటం వలన పిల్లలకి మృత్యుదోషం పోయే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇలాంటి శాంతులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా రజస్వల అయి ఉన్నారనుకోండి, అంటే మొట్టమొదటిసారి, అదైతే ఎవరికి చెప్పి రాదు. అందుకని అలా ఎవరైనా గ్రహణ సమయంలో రజస్వలైనటువంటి అమ్మాయిలు ఉన్నారు, ఈవేళ పొద్దున్నే అయ్యారు, గ్రహణ సమయంలో అయ్యారు, ఏం చెయ్యాలని తల్లిదండ్రులు తలబాదుకుంటూ ఉంటారు. అంతగా తలబాదుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ సమయంలో రజస్వలైతే ఈ 3 రోజులు కూర్చోపెట్టడం కూడా ఏమిటి, గ్రహణ సమయం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత వాళ్ళ చేత కూడా విడిగా నీళ్ళిచ్చి స్నానం చేయించి, ఆ తర్వాత ఒక పీట వేసి, పీట మీద బియ్యం, తెల్లని బియ్యం, నూకలు రాళ్ళు లేనటువంటి బియ్యం వేసి, దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి, దాని మీద అమ్మాయిని కూర్చోబెట్టి, ముత్తైదువుల చేత అమ్మాయికి పసుపు, కుంకుమ, పూలమాలికలు ఇచ్చి దీపహారతి చూపించండి. ఆ తర్వాత చిమ్మిలి, చలిమిడి కూడా అమ్మాయికి ఇవ్వండి. ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా ఆ అమ్మాయికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని పెట్టండి. 4వ రోజు స్నానం అయిన తర్వాత మామూలుగా చేసేటువంటి శాంతి మీరు చేస్తూ ఉంటారు. అయితే ఈవేళ పూర్వాభాద్ర నక్షత్రంలో అయింది కాబట్టి మళ్ళీ పూర్వాభాద్ర నక్షత్రం రాకుండానే అమ్మాయి చేత భువనేశ్వరి పూజ చేయించండి. అలా భువనేశ్వరి పూజ చేయటం వలన, ఇలా దోష నక్షత్రాల్లో అవ్వటం వలన వచ్చేటువంటి దోషం పోయేటువంటి విధంగా శాంతి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వలన వాడికి దోషం అంటుకోదు. తర్వాత నక్షత్ర దోషం ఉన్నప్పుడు శాఖాదానం చేయించటం, ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పారు. ఇదివరకు రజస్వలకు శాంతులు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయం మనం పోయిన సంవత్సరం శుభమస్తు కార్యక్రమంలో చెప్పుకున్నాము. అవన్నీ మీకు యూట్యూబ్లో ఉంటాయి, ఒక సెర్చ్ చేసి చూడండి. నక్షత్రానికి అయితే ఏ శాంతి, తర్వాత వారానికి ఏ శాంతి, బుధవారం కాబట్టి వారానికి శాంతి లేదు, ప్రాతకాలంలో గ్రహణం ఉంది కాబట్టి ప్రాతకాల సమయానికి దోషం లేదు, కానీ గ్రహణ సమయం కాబట్టి మాత్రమే దోషం ఉంటుంది. అందుకని గ్రహణ సమయంలో అయినందుకు గాను దోషశాంతి చేసుకోవడం, శివుడికి రుద్రాభిషేకం చేయించడం, ఆ తర్వాత భువనేశ్వరి వ్రతం అమ్మాయి చేత చేయించడం లాంటిది చేయాలి. అలా చేస్తే ఆ దోషం లేకుండా పోతుంది. రజస్వల అయినప్పుడు కూడా ఆ సమయంలో వాళ్ళు మంత్రజపాలు ఏవి చేసుకోకూడదు, కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి మంగళహారతి ఇవ్వండి. ఎందుకంటే ఈవేళే అయిపోయారు కాబట్టి మీరు స్నానం చేయించి పీట మీద కూర్చోబెట్టండి.
ఆ పీట మీద కూర్చున్న తర్వాత కొంతమందికి కొన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వాటి మీద కూర్చోబెడుతూ ఉంటారు. దర్భతో తయారు చేసి కొందరు.